హాయ్ టు ఆల్. సో ఈరోజు మళ్ళీ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి అమ్మ. బ్యాంకింగ్ రిలేటెడ్ ఎస్బీఐ క్లర్క్ పేపర్ నానా ఇది. సో ప్రిలిమ్స్ లెవెల్ పేపర్. ఒకసారి ఫస్ట్ మనకి 31 నుంచి 40 వరకు సింప్లిఫికేషన్స్ ఇచ్చాడు. సో ఈ సింప్లిఫికేషన్స్ చూడండి ఒకసారి. 9 టేబుల్లో ఇది 2 times అంటే 200 అంటే 800 నానా. నెక్స్ట్ 11 టేబుల్లో ఇది 1 time అగైన్ 1 time 8 times. 2తో మల్టిప్లై చేస్తే 236, మొత్తం యాడ్ చేస్తే 1036 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ డినామినేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. మైనస్ క్వశ్చన్ మార్క్ అడపకి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో 9 + 6 15 14 తీసేస్తే 1 వస్తుంది. 4/7 క్యాన్సిల్ చేస్తే 3/7 మిగులుతుంది. సో 13/7 ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్. 4 టేబుల్లో ఇది 4 times క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో ఇది 15 times క్యాన్సిల్ అవుతుంది. 5 టేబుల్లో ఇది 3 times క్యాన్సిల్ అవుతుంది. 4/9 అవుతుంది. సో ఆన్సర్ 4/9. నెక్స్ట్ చూసుకుంటే కనుక a² - b² ఉంది చూడండి ఒకసారి ఇక్కడ. సో a² - b² ఫార్ములా a+b × a - b కాబట్టి ఈ రెండు కలిపితేనేమో 24, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏమో 2 కాబట్టి 2 24 48, దీనికి కలిపితే 100, ఆ 100 ఇది 25 125 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇటు సైడ్ ఉంది. లాస్ట్ 2 places చూసుకున్నా, లాస్ట్ ప్లేస్ చూసుకున్నా సరిపోతుంది అనుకుంటున్నాను నేను మేబీ. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు యాడ్ చేసుకుంటే కనుక 60 43, 143లోంచి 63 తీసేస్తే లాస్ట్లో 83, 3 ఉన్నది ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే మైనస్ క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ ఇటు పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఈ నెంబర్స్ అన్నిటి పక్కకి వెళ్తే ప్లస్లు ప్లస్లు అవుతాయి. సో అంటే ఇది పాజిటివ్, ఇది మైనస్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే కనుక 9లోంచి 8 తీస్తే 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. తర్వాత 3 4 కలిపితే 7, 7లో 4 పోతే 3, అంటే 631 ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక సో 5/5 ఉంది, 225, 3000 ఉంది. ఒకసారి నేను రాస్తున్నాను అమ్మ, అది ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ కింద స్క్రీన్లో. 5 × 5 × 5 × 5 × 5 × 5. సో 5 ఉన్నాయి నాన్న, నేను 6 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత 225ని 9 × 5 × 5 25 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 3000ని 3 × 10 × 10 × 10గా మార్చాను. 5 క్యాన్సిల్, ఇక్కడ 5 కొట్టేస్తే ఇక్కడ 2 మిగులుతుంది. సో ఈ 3 కూడా అటుపక్కకి వెళ్తే 6 పవర్లోకి ఫామ్ అవుతుంది అన్న. 2 3 6 కాబట్టి సో 6 పవర్ 3గా మారుతుంది అది. నెక్స్ట్ తర్వాత అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ది ఇక్కడ × 4 ఉంది, అటుపక్కకి వెళ్తే 4 అవుద్ది. 4 టేబుల్లో అది 128 times పోతుంది. సో నెక్స్ట్ 128 ఇక్కడ హోల్ డివైడెడ్ బై అవుతుంది. హోల్ డివైడెడ్ బై అటుపక్కకి వెళ్తే ఇంటూ అవుతుంది. 79 + 968 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇటు పక్కన మిగిలిపోతుంది. సో వన్స్ ప్లేస్ చెక్ చేద్దాం మనం ఒకసారి. ఈ రెండు మల్టిప్లై అయితే 2, ఇది కలిపితే 0 రావాలి, లాస్ట్లో 0 వచ్చే చాలా ఉన్నాయి. సో ఒకసారి డిజిటల్ సమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 2 7, ఇది 2 అమ్మ, ఇది 7, 2 7 14 అంటే 145 నాన్న. సో ఇది క్యాన్సిల్, ఇది 14 అంటే మళ్ళీ 5 నాన్న. సో 5 + 5 10 అంటే 1. ఓకే, 1 అవ్వాలి, ఇది అవ్వడం లేదు, ఇది కూడా అవ్వడం లేదు. సో 0 ఉండి 1 అయ్యేది, ఇది ఒకటే అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత క్యాన్సిలేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఏం కనబట్టలేదు. సో 8 అమ్మ, 8 ఇందులో 126 times పోతుంది. ఇది 21 × 21 చేయాలి, లాస్ట్లో 6 రావాలి. 6 ఉన్నది ఒకటే ఉందమ్మ, అదే ఆన్సర్గా డిసైడ్ చేసేసుకోవచ్చు మనం ఇంకా. నెక్స్ట్ తర్వాత 441 అంటే 21 చిన్న, 21 + 38. సో రెండు యాడ్ చేసుకుంటే కనుక 59. సో ఇక్కడ చివరం చూడండి 59. నెక్స్ట్ తర్వాత నెంబర్ సిరీస్కి సంబంధించి ఇచ్చాడు. సో ఫస్ట్ మోడల్ చూసుకుంటే కనుక దీని ముందు ప్రీవియస్ పేపర్ ఒకటి చెప్పాను నేను, ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటే కనుక ప్రాజెక్ట్ మోడల్ అని. సో లైక్ ఇది ప్రాజెక్ట్ మోడల్గా చెప్పుకోవచ్చు మనం. ఫస్ట్ది × 0.5 + 0.5 అయితే అవుతుంది నాన్న. తర్వాతది × 1 + 1 అయితే అవుతుంది. తర్వాతది × 2 + 2 అయితే అవుతుంది. అయితే × 4 + 4 అవ్వాలి, × 4 + 4 నాన్న. తర్వాతది × 8 + 8 నాన్న. × 8 + 8 చేస్తే కనుక లాస్ట్లో 4 రావాలి, 4 వచ్చేది ఒకటే ఉంది. ఎందుకంటే 72 8స్కి ఇంకొక 8 యాడ్ చేస్తున్నామంటే 73 8s అవ్వాలి. 73 8s లాస్ట్లో 4 రావాలి, అలా చెప్పానమ్మా నేను అది ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే కనుక
అట్లీస్ట్ 3 నెంబర్స్ ఒకే 100లో ఉంటే డిఫరెన్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఇద్దరికి డిఫరెన్స్ కొంచెం కష్టమే, తర్వాత అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్లో ఇద్దరికి డిఫరెన్స్ ఎంతమ్మా అంటే 12, ఆ తర్వాత డిఫరెన్స్ 48 నాన్న. ఆ తర్వాత ఇటు పక్క వస్తే డిఫరెన్స్ 192 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 768. నేను చేయలేదు కానీ వీటిని 4 టైమ్స్గా ఉంది. ఇక్కడ 3 ఉండాలి. 3 × 4 టైమ్స్ చేస్తే వస్తుంది కాబట్టి 3ని సబ్ట్రాక్ట్ చేయాలి నాన్న. 198 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పెరిగింది, తరిగింది, ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా ఉంటే కంటిన్యూషన్ చేసుకుంటాను నేను. సో కంటిన్యూషన్ అంటే ఇంక్రీజ్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనే విషయం చూసుకుంటాను నాన్న. సో ఫస్ట్ ప్లస్ నాన్న, +12, ఎస్ రైట్ 12. తర్వాత 24 మైనస్ చేయాలి నాన్న. తర్వాత ఐ థింక్ 48 కలపాలి. తర్వాత 96 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత 192 కలపాలి. డబల్ అవుతున్నాయి అమ్మ. సో ప్లస్ మైనస్ ప్లస్. సో 192 కలిపితే 195 అవుతుందమ్మ. సో 195 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే కనుక మళ్ళీ 100లోనే ఉన్నాయి. సో స్లోగానే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ప్లస్లు చేసుకుంటూ వెళ్దాం. సో +4 చిన్న, +9 చిన్న, +16 స్క్వేర్స్ యాడ్ అవుతున్నాయి అని అర్థమైపోతుంది. +25 యాడ్ చేశాడు. తర్వాత +36 యాడ్ చేయాలి. చివర 9 రావాలి. 9 అన్నది ఒకటే ఉందమ్మా. సో అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత హై స్పీడ్ మల్టిప్లికేషన్ అని చెప్పుకుంటూ ఉంటాం క్లాసులో. సో 12, 24, 96, 576 -40 ఇచ్చాడు. ×2 ×4 ×6 ×8 ×10 చేస్తే లాస్ట్లో 0 రావాలంటే ఆ 0 తీసేస్తే అయిపోద్దమ్మా ఇక్కడ ఉన్నదానికి. సో అయితే ఆన్సర్ 4608 అవుతుంది ఆన్సర్. సో 45 క్వశ్చన్ వరకు కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ సింగిల్స్ ఇచ్చాడమ్మ. సో ఒకసారి వీటిని అబ్జర్వ్ చేసుకుంటే కనుక PQR అని ముగ్గురు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చేసాడు నాన్న. 20, 24 అండ్ దెన్ 22 ఇచ్చాడు. ఆఫ్టర్ 1 ఇయర్ అంటున్నాడు. ×1 రాస్తున్నాను. సో నెక్స్ట్ Q విత్డ్రా చేశాడమ్మ. సో సెకండ్ పర్సన్ Q 25% అంటే హాఫ్ ఆఫ్ ద హాఫ్, 6 తీసేసాడంటే ఇంకా 18 ఉంటుంది. నెక్స్ట్ P ఇంక్రీజ్ చేశాడమ్మ. 50% అంటే సగం. సో ఫస్ట్ నాన్న 50% అంటే సగం 30 అంటే 10 అమ్మ. 10 యాడ్ చేసుకుంటున్నాము. ఆఫ్టర్ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 1 × 1. సో వీడేం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి దీని ×2 చేసేసుకోవచ్చు. ఇదెంతమ్మా అంటే 60, ఇదెంతమ్మా అంటే 42, ఇదెంతమ్మా అంటే 44. సారీ నాన్న, ఫస్ట్ ఇది 50 నాన్న, 60 కాదు. సో నెక్స్ట్ రేషియో అడిగాడు అంతే మనల్ని. 25, 21, 22, 25, 21, 22 ఎక్కడున్నాయంటే 4th ఆప్షన్లో ఉన్నాయి. సో 4th ఆప్షన్ ఆన్సర్గా డిసైడ్ చేసుకోవచ్చు దానికి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఇచ్చాడు. 6 అవర్స్ ఏమో అప్ స్ట్రీమ్ పడుతుందంట, 3 అవర్స్ ఏమో డౌన్ స్ట్రీమ్ పడుతుందంట అమ్మ. టైం రేషియో డిఎస్కి యూఎస్కి టైం రేషియో నాన్న 3 hours 6 hours. స్పీడ్స్ రేషియో నాన్న 6:3. మరి B/S ఎంత అంటే కనుక 2 కలిపి బై 2 చేయాలి 9, తీసేసి బై 2 చేయాలి 3, సింప్లిఫై చేస్తే 1:3. బోట్ స్పీడ్ ఇచ్చేసాడు నాన్న 30. 330 అయితే 110 అవుద్దమ్మా. ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో 10 ఆన్సర్గా చెప్పుకోవచ్చు దీనికి. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1920 కెన్ గెట్ డబుల్ ద ప్రాఫిట్, దెన్ ద ప్రాఫిట్ విల్ బి సెల్లింగ్ ద ఆర్టికల్ అంటున్నాడు. సో ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 ప్రాఫిట్లే. ఇక్కడ ప్రాఫిట్కి అమ్మామా. సో మళ్ళీ ఇంకోసారి ప్రాఫిట్కి అమ్మాము. సో ఈ సెల్లింగ్ ప్రైస్ 1680, ఇది 1920. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ కన్నా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ డబల్ అన్నాడు. అంటే ఇది 2P రాశాను, ఇది P, ఇది 2P అయితే ఇది ఒక P అవుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ P అవుతుంది. ఎంత అవుతుందమ్మా అంటే 240. సో ఈ గ్యాప్ కూడా 240 అవ్వాలి చిన్న. సో అయితే 240 అవ్వాలంటే 240 సబ్ట్రాక్ట్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది మనకి. 1440 ఈజ్ ద కాస్ట్ ప్రైజ్ అమ్మ. సో మనల్ని అడిగింది కూడా కాస్ట్ ప్రైజే. సో నో ప్రాబ్లం అమ్మ అక్కడ మనకి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 48 అయితే 49కి వెళ్దాం. ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడమ్మా. ఎవరెవరిదమ్మా అంటే కనుక కిరణ్ అండ్ రాజ్ ది 4:5 ఇచ్చాడు. అండ్ ద రేషియో విల్ బికమ్ ఎన్ని ఇయర్స్ చెప్పట్లేదు, 12:5 అంటున్నాడు. సో కానీ ఎవరిదో ఏజ్ అడుగుతున్నాడమ్మా. సో ఆన్సర్ డైరెక్ట్గా చెప్పవచ్చు, కాన్ బి డిటర్మైండ్ అయినా. సో అలాంటి ప్రాబ్లం లేదు అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50కి వెళ్తే కనుక ఒక బాస్కెట్లో కనుక 450 ఆరెంజెస్ ఉన్నాయి అంటున్నాడు. 180 వేర్ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ స్టూడెంట్, కొంతమందికి ఇచ్చారంట. ఇంకా 270 మిగిలితేనా. సో ఫైండ్ ద ఆరెంజెస్ లెఫ్ట్, మిగిలిన వాటి యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు.
ఇచ్చేసినవి ఎంతమ్మా అంటే 40%, అంటే మిగిలినవి 60%గా చెప్పొచ్చు. నేను ఎలా చేశానంటే 10% 45, 445 అవుతుంది కాబట్టి 40%గా ట్రీట్ చేశాను నేను దాన్ని. నెక్స్ట్ 51 నుంచి 55 వరకు మనకి ఏమిచ్చాడంటే ఒక పై చార్ట్ ఇచ్చాడు నాన్న, సర్క్యులర్ గ్రాఫ్. సో మొత్తం టోటల్ బుక్స్ కూడా ఇచ్చేసాడు మనకి, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో ఏబిసిడికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎఫ్కి. సో పర్సంటేజ్లు కూడా ఇచ్చాడు. సో 1% వాల్యూ 100 అవుతుంది, 10% 1000 అవుతుంది, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఏ అనేవాడు గురించి అడుగుతున్నాడు. సో 20% ఫిక్షన్ అంట, లెటర్ రేట్ ఉన్నాయంట. సో 20, 30 పోతే 50 పోతే ఇంకా 50% మిగులుద్ది. అందులో మళ్ళీ 18% ఆఫ్ ది రిమైనింగ్ బుక్స్ ఆర్ సైన్స్ అంట. ఫైండ్ ద సైన్స్ బుక్స్ అడుగుతున్నాడు. సో మనకంటే 18% కావాలి, 50% బాగా ఇంకా 50%లోది. సో 50%లో 18 చేయాలి. సో మనకి 18 అనేది 9 మల్టిపుల్. సో ఆప్షన్లో కూడా 9 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షనే కనపడుతుంది. సో దాని ప్రకారం తీసుకోవచ్చు. లేదా ఒకసారి ఇక్కడ ఈక్వేషన్ రాస్తున్నాను నాన్న. సో అంటే ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. 10,000లో ఏకి వచ్చేది 21%, ఓకేనా. అందులో మళ్ళీ 50% మిగిలింది. ఆ 50%లో 18% సైన్స్ అయినాయి. సో 2 zeros, ఈ 2 zeros, ఇందులో ఇది 2 times, 2 టేబుల్ ఇది 9 times, 21 into 9 చేస్తే 189 వస్తుందమ్మా. సో అలా కూడా ఆన్సర్ డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ అడుగుతున్నాడమ్మా ఏడిఈకి. సో ఏ అంటే ఇది ఏడిఈ. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ 20% అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ 1 దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 20% ఆన్సర్ నాన్న, వాల్యూ కూడా అవసరం లేదు. నెక్స్ట్ టోటల్ ఏసీడీ అడుగుతున్నాడు, ఏసీడీ అడుగుతున్నాడు. సో దీన్ని యాడ్ చేసుకుంటే 52 వస్తుంది. సున్నాలు పెట్టుకుంటే అయిపోతుందమ్మా 50 to 100. నెక్స్ట్ చిన్న తర్వాత 54కి వెళ్తే డిఫరెన్స్ బిట్వీన్ ద ఏఈ యాడ్ చేయమంటున్నాడు నాన్న. సో ఏఈ యాడ్ చేయడం అంటే ఈ 2 యాడ్ చేయాలి. సో ఈ 2 యాడ్ చేస్తే 40 అవుతుంది. అలాగే బిఎఫ్ కూడా యాడ్ చేయమంటున్నాడు నాన్న. సో బిఎఫ్ యాడ్ చేస్తే ఈ 2 యాడ్ చేయాలి, 29 అవుతుంది. 29కి 40కి డిఫరెన్స్ 11 నాన్న. సో 1100 అవుతుంది ఆన్సర్. 1% 100 అన్నాను కాబట్టి సో ఆన్సర్ 1100. నెక్స్ట్ సెంట్రల్ యాంగిల్ అడుగుతున్నాడు ఈకి. ఈ అంటే 19కి 1% వాల్యూ 3.6 degrees. మరి 19% ఏంటంటే 19 into 3.6 చేయాలి. పాయింట్ తర్వాత చూడొచ్చు. 200తో చేస్తే కనుక 720లో 36 తీసేస్తే 684 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే కనుక 68.4 నాన్న. సో నెక్స్ట్ 56 నుంచి 58 వరకు చూద్దాం ఒకసారి చూడండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేటెడ్గా ఇచ్చాడు ఈ 3 క్వశ్చన్స్ కూడా. సో ఒకసారి వీటిని అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందంటే ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే సాటిస్ఫై అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1 + 2 3 అవుతుంది. 3 క్యూబ్ మాత్రమే 27 అవుతుంది. అలా తీసుకోవచ్చు. నెగిటివ్ వాల్యూలో ఛాన్సే లేదు. నెక్స్ట్ అప్పుడు సంథింగ్ పవర్ 4 = అవ్వాలంటే 2^4లోనే ఛాన్స్ ఉంది మనకి. సో అలా రావాలంటే ఇక్కడ 2 రావాలంటే y వాల్యూ నెగిటివ్ అవ్వాలి. సో y వాల్యూ -5 అవుతుంది. ఇది -5, ఇది పాజిటివ్ కాబట్టి x అంటే q1 = q2 అని చెప్పేసుకోవచ్చు మనం ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 57 క్వశ్చన్ చూసుకుంటే కనుక దానికి 2 రూట్స్ వస్తాయి. ఒకటి 15 అవుతుంది, ఇంకోటి 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 రూట్స్ వస్తాయి. +1 చేస్తే 17 అవుతుంది కాబట్టి +18 +16గా చెప్పొచ్చు. వీళ్ళిద్దరికన్నా 18 కానీ 16 కానీ పెద్దదే కాబట్టి ఆన్సర్ q1 = q2గా చెప్పొచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 58 రూట్స్ -2 -1 అవుతున్నాయి. తర్వాత రూట్స్ -4 -3 అవుతున్నాయి. -4 కన్నా 2 పెద్ద, -3 కన్నా 2 పెద్ద ఇక్కడ గ్రేటర్ అని చెప్పొచ్చు. q1 = q2 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 59th క్వశ్చన్కి వెళ్తే కనుక సో ఇక్కడ వచ్చిన క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. సో ద స్టూడెంట్ ఈజ్ మల్టిప్లైడ్ బై సంథింగ్ అంటున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇది చేయాలి కానీ ఇది చేస్తున్నాడు అంటమ్మా. అలా చేయడం వల్ల ఆన్సర్ ఆటోమేటిక్గా మారిపోద్ది. సో ఎర్రర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. దిస్ టైప్ ఆఫ్ ది మోడల్కి ఏం చేస్తారంటే డినామినేటర్ 2 మల్టిప్లై అయితే 15 వస్తుంది. ఆ నెంబర్ 15గా ఫీల్ అవ్వండి. 15 మీరు యాక్చువల్గా చేయాల్సింది 5/3. యాక్చువల్గా దీన్ని చేయాలి. యాక్చువల్గా 5/3తో మల్టిప్లై చేస్తే కనుక 25 రావాలి. కానీ మీరు 3/5తో మల్టిప్లై చేయడం వల్ల 9 వస్తుంది. ఎంత మిస్ అయిందమ్మా అంటే 16 మిస్ అయింది. 16/25 ఇంటూ పర్సంటేజ్ గట్ట 100 రాసుకుంటే 4 times 16 4s are 64% ఈజ్ ద ఎర్రర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్తే కనుక ఒక 2 digit నెంబర్ ఉందంటున్నాడు. ఇంటర్చేంజ్ చేశానంటున్నాడు. దాన్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల గ్రేటర్ దెన్ ద ఒరిజినల్ నెంబర్ కన్నా కొత్తగా వచ్చిన నెంబర్ 27 ఎక్కువ వచ్చిందంట. అంటే కొత్త నెంబర్కి పాత నెంబర్కి డిఫరెన్స్. సో క్లాస్లో డిస్కస్ చేస్తాం మనం. డిఫరెన్స్ 27 అయితే ఆల్వేస్ 9 టేబుల్లో పోవాలి. 9 టేబుల్లో 3 times పోతుంది.
దిస్ 3 ఈజ్ కాల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ అని చెప్తాం. ఆ 3ని డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ లైక్ ఎక్స్ కామా వై అనుకోండి. ఎక్స్ కామా వై అయితే ఎక్స్ మైనస్ వై అవ్వచ్చు, వై మైనస్ ఎక్స్ అవ్వచ్చు, అది 3 అని చెప్పొచ్చు. అలాగే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ కూడా 9 అవ్వాలంటున్నాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ఏమో మనకి 9 అవ్వాలంటున్నాడు. ఇది 9 ఇది 3 అయితే కనుక రెండు కలిపి చేస్తే 6 అవుద్ది, ఒకటి ఇంకోటి 3 అవుతుంది. కొత్తగా వచ్చే నెంబర్ గ్రేటర్ అవ్వాలంటే కనుక ముందు నెంబర్ 36 అయి ఉండాలి. సో ద నెంబర్ ఈజ్ ద 36 అని చెప్పొచ్చామా. ఓకే, మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఒరిజినల్ నెంబర్లో 55% అడుగుతున్నాడు. 55% అంటే ఆటోమేటిక్గా 11 మల్టిపుల్ ఒక్కసారి ఏమైనా ఛాన్స్ ఉందేమో అని చూసుకుంటే కనుక 11 మల్టిపుల్ 19.8 అవుతుంది. సో ఆన్సర్ 19.8గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 61 క్వశ్చన్కి వెళ్తే ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ డయాగ్నల్ ఈజ్ ఇచ్చాడు. సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడంటే సైడ్ 17 అవుద్ది, ఇది 17 అవుద్ది, ఇది మొత్తం కలిపితే కనుక 68. అలాగే మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఈ రెక్టాంగిల్ యొక్క డిఫరెన్స్ కూడా 10 ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 10. ఇవి రెండు కలిపితే ఎంత అంటే దీని పెరిమీటర్ ఎంత అంత అని అడగట్టి రెండు కలిపితే 34. ఇది కలిపి బయట చేస్తే కనుక 44లో సగం 22 అవుతుంది. ఇది 22 అయితే కనుక ఇది 12 అవుతుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ కాల్డ్ ఏరియా అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏరియా 264 అని చెప్పొచ్చు మల్టిప్లై చేసుకుంటే కనుక. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 62కి వెళ్తే కనుక ఆర్ అండ్ పి అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళకి వచ్చే ఇన్కంలో ఎంతో కనుక ఖర్చు పెట్టేస్తున్నారంట. సో 70% వీడు, 75% వీడు ఖర్చు పెట్టేస్తున్నాడు. పీ కెప్ట్ 60% ఆఫ్ ది రిమైనింగ్. పీ దగ్గర ఇంకా 25 మిగులుద్ది. 25%లో 60% అంటే 15. ఆ 15 పోతే ఇంకా వాడి దగ్గర మిగిలేది 10%. ఆ 10% వాల్యూ ఇచ్చాడు మన క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ వాట్ వాజ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆర్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు. హిజ్ మంత్లీ శాలరీ ఈజ్ 60% లెస్ అంటున్నాడు. సో అంటే ఇందులో మనకి ఇది 100% అనుకుంటే కనుక 20% లెస్ అంటే ఇది 80% అవుతుంది. 80లో 70% ఖర్చు పెడతానంటే 56. ఓకే, సో మనకి 56% వాల్యూ కావాలి. మనకు 10% వాల్యూ తెలుసు, 5100. సో 00 క్యాన్సిల్, 0 ఆన్సర్ వస్తుంది. లాస్ట్లో 6 ఉండాలి. లాస్ట్లో 60 ఉన్నది ఎన్ని ఉన్నాయంటేనమ్మా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా అబ్జర్వ్ చేస్తే కనుక 5 రావాలి. 560 లాస్ట్లో ఉన్నది ఒకటే ఉందమ్మా. సో ఆన్సర్ ఇది చెప్పుకోవచ్చు. సారీ 2 ఉన్నాయి నాన్న, 38 కూడా ఉంది. దట్ ఈజ్ 7 మల్టిపుల్ కాబట్టి 28560 ఆన్సర్గా డిసైడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ తర్వాతకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 63. సో కొంచెం ఏదో లెంతీగా అనిపిస్తుంది. ఏ అనేవాడు ఏజ్ ఎక్స్ అంటున్నాను, అలాగే బి అనేవాడు ఏజ్ ఏమో x+5 అంట, సి అనేవాడిదేమో x-2 అంట. ఆఫ్టర్ 2 years బీస్ ఏజ్ విల్ బి. సో ఇప్పుడేమో x+5 ఇచ్చాడు కాబట్టి 2 years తర్వాత x+7 అవుద్ది. ఈజ్ 11/6 టైమ్స్ ఆఫ్ ది ఏజ్ 2 years అంటున్నాడు అంటే x+2 అవుతుంది. ఓకే, ఇది పక్కకి వెళ్తే కనుక 6x + 42, ఇది పక్కకి వెళ్తే కనుక 11x + 22 అవుతుంది. ఇది పక్కకి వస్తే కనుక 5x, ఇది పక్కకి వెళ్తే కనుక 20. సో x వాల్యూ 4 అవుతుందమ్మా. మనకు కావాల్సింది ఫైండ్ ద బి అండ్ సికి రేషియో. x వాల్యూ 4 అయితే 9:4 అవ్వాలి. సో ఎక్కడో మిస్ అవుతుంది, ఒకసారి చూద్దాం మళ్ళొక్కసారి. 6x 42, 22 ఇటు పక్కకి వెళ్తే కనుక 20, 5x వాల్యూ 20 అయితే కనుక 1x వాల్యూ 4 అవ్వాలి. సారీ, ఏజ్ అన్నాడంతే. 2 years హెన్స్ ఇక్కడ అడిగాడు అమ్మ క్వశ్చన్లో. సో మళ్ళొక్కసారి నాన్న క్యాలిక్యులేషన్ మిస్ అయింది. సో ఒకసారి క్వశ్చన్ ఫుల్ స్టాప్ చూడలేదు నేను. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 years హెన్స్ ఓకే. సో కరెక్టేనా మనం చేసింది? సారీ, 2x 4x సారీ x వాల్యూ 4 వచ్చింది. 4 వాల్యూ ఇక్కడ రాస్తే కనుక 902. కానీ మనం అడిగింది 2 years తర్వాత కాబట్టి దీని 2 కలిపితే 11, దీని 2 కలిపితే 4. సో 11:4 ఈజ్ ద ఆన్సర్ నాన్న. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 64 చూసుకుంటే కనుక తనూజ ఇన్వెస్టెడ్ 50% మోర్ దాన్ హేమ ఇన్వెస్టెడ్ 20% లెస్ దాన్ జయన్. ఇది ద టోటల్ సమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చేసాడు. పేర్లు ఒక్కసారి నాన్న, తనూజ, హేమ, జయంత్. జయంత్ 100 అనుకుందాం, హేమ 80 అవుతుంది. ఓకే, తనూజ 120 అవుతుంది. 20% లెస్ 50% మోర్ అన్నాడు కాబట్టి
ఇఫ్ ద టోటల్ సమ్ ఇన్వెస్టెడ్ అంటున్నాడు. సో ఇవన్నీ కలిపితే 300 అవుతుంది. సో మనకు కావాల్సింది ఎవరమ్మా అంటే జయంత్. సో 10,000 ఆన్సర్గా చెప్పేసుకోవచ్చు. 2 zeros 2 zeros 2 zeros. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్. ఓకేనా, ద నెంబర్ ఆఫ్ వేస్ ఈచ్ 8 డిఫరెంట్ బుక్స్ ఉన్నాయంట. సో కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద సెల్ఫ్ సో దట్ ద 3 పర్టికులర్ బుక్స్ షెల్ నాట్ బి టుగెదర్. సో ఉండకూడదు అంటున్నాడు, మనం ఉండాలి అని చేసుకుందాము. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ చేసుకునేటప్పుడు టోటల్ 8 బుక్స్ ఉన్నాయి కాబట్టి 8 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయొచ్చు. కానీ మనకి 3 బుక్స్ కలిసి ఉండాలి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఇవన్నీ ఒకటైతే కనుక మిగిలిన 5 బుక్స్ ఒకటి అవుతాయి కాబట్టి అవి 5 అవుతాయి కాబట్టి మొత్తం 6 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 6 ఫ్యాక్టోరియల్ కామన్ తీసేస్తున్నానమ్మా. సో ఇక్కడ 8 into 7 ఉంటుంది, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. 56లోంచి 6 తీసేస్తే 50 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 720. ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 2 zeros 360. సో 3600 వేస్లో మనం అరేంజ్ చేయొచ్చమ్మా వాటిని. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో కొంచెం నేను స్పీడ్గానే చెప్పాను. సో ఒకసారి మళ్ళీ మీరు ప్రతి క్వశ్చన్ని కూడా 1 by 1 నేను చెప్పిన షార్ట్ వేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అమ్మ. నేను ప్రతి క్వశ్చన్లో కూడా చిన్న చిన్న పాయింట్స్ చెప్తూ ఉన్నాను. ఆ పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుని చేయడానికి ట్రై చేయండి అమ్మ. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చూడండి. నేను చెప్పిన షార్ట్ వేస్ని కానీ చెప్పే వేని కానీ ఫాలో అవ్వండి. ఓకే, వీడియోని మొత్తం వాచ్ చేయండి అమ్మ. రీజన్ ఏంటంటేనమ్మా ఆ క్వశ్చన్ ఇదే మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎలా అటెండ్ చేయాలో మీకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్.